ఏరి కోరి తెచ్చుకుంటే ఎగిరి ఎగిరి తన్నించుకున్నంత పని అయిపోతా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఇక ఎమ్మెల్యేగా ఉండి ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, సందర్భం వచ్చినప్పుడల్లా నేను అసెంబ్లీలో అధికార పక్షంలో ఉన్నా కానీ ప్రతిపక్ష సభ్యుల కన్నా ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్తా ఉన్నా. ప్రతిపక్ష సభ్యునిగా మాట్లాడితే పనులు అయితాయా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రాంత సమస్యల మీద తనకు ఏ మాత్రం కూడా అవగాహన లేదు. ఎంతసేపు తను ఏం మాట్లాడినా కానీ తన ఉనికి కొరకే మాట్లాడుతూ ఉన్నాడు. తను ఏం చేసినా కానీ రీల్స్ చేయిస్తా ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయించాలంటే రీల్స్ చేయిస్తా ఉన్నాడు. మరి ఆ రీల్స్ తోటి అభివృద్ధి జరుగుతుందా? తెలంగాణ రాగానే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి విన్నవించడం వల్ల ఈ ఫ్లోరోసిస్ సమస్యకు పూర్తి పరిష్కారం తెచ్చే విధంగా చౌటుప్పల్లోనే పైలాన్ నిర్మాణం చేసుకొని ప్రతి ఇంటికి ఏది శుద్ధి చేసిన నీళ్లను మిషన్ భగీరథ ద్వారా ఇచ్చి కొత్త వ్యాధిగ్రస్తుడు ఫ్లోరోసిస్ వ్యాధి కొత్త వ్యాధిగ్రస్తులు లేకుండా చేసినాం. అది ఏదో మీరు మేమో చెప్పింది కాదు, పార్లమెంట్ లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏది కొన్ని అండర్ పాసులు ఏర్పడుతుంది, అది అర్ధరాత్రి వచ్చి అది చూసి సంవత్సరాన్నర నుంచి ఎన్నో పడుకొని రాత్రిలు వచ్చి దాని గురించి ఏదో మాట్లాడి కూసుకున్న ప్రభాకర్ రెడ్డి అసలు కేసీఆర్ చూసి ఉచ్చబడుతుంది, అసలు కేటీఆర్ ముందలు పోతాడా అని మాట్లాడతాడు. అరే కేసీఆర్ దగ్గరికి పోకపోతే గిన్ని పనులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో, ఇంత అభివృద్ధి జరిగేదా? కేటీఆర్ తోటి ఒప్పించి మెప్పించే కదా చౌటుప్పల్ మున్సిపాలిటీ చేసింది. కేటీఆర్ చూస్తే ఉచ్చబడుతుందట. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తా ఉంది. ఒక సీనియర్ నాయకుడు, నేను ఒకటే ముక్కు సూటిగా మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు 15 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉన్నావు. నేను ఈ మునుగోడు నియోజకవర్గానికి గిన్ని పనులు చేసినా అని నేను చెప్పగలుగుతా ఉన్నాను. నువ్వు 17 సంవత్సరాలలో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు, 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నావు, అదేవిధంగా మళ్ళీ 3-4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏం చేసినావో చెప్పు. ఒకటి చెప్పే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏం చేసినావు నువ్వు? ఒక్కటన్నా ఒక పని చేసినావా? మొన్న ఉప ఎన్నికల్లో గెలిచినప్పుడు నేను 570 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి గ్రామాలకు లింక్ రోడ్ల గురించి నేను పనులు మొదలు పెడితే ఆ పనులు కూడా పూర్తి చేయించలేని స్థితిలో ఉన్నావు, అసమర్థంగా ఉన్నావు. ఇలా హాస్పిటల్ కూడా పూర్తి చేయించలేవు కదా. ప్రజలకు అర్థమైతే లేదా? నువ్వు గది చూస్తానికి వచ్చి ప్రభాకర్ రెడ్డి 100 మంది ప్రభాకర్ రెడ్డిలు వచ్చినా నన్ను ఓడించలేరు. అరే భయ్, ఓడిపోయిన మాట వాస్తవేగాను. అప్పుడు మా బూరనాయుడు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఉండే, వంగబెట్టి ఒక గుద్దుడు గుర్తే పోయి పారిపోయినావు కదా, అంతేనా కాదా? తర్వాత ఎమ్మెల్యేగా ఉప ఎన్నికలు నా చేతుల్లోగా ఓడిపోయింది. ఇవాళ ఓటములు గెలుపులు సహజం, కానీ ఎమ్మెల్సీ అలా భార్యను పెట్టి ఓడదు. భార్య అయితేంది, ఆయన అయితేంది. ఓటములు గెలుపులు సహజం, కానీ మాట్లాడే విధానంలో ఒక మంచి భాష పద్ధతిగా ఉండాలి. 100 మంది ఎందుకు బాబు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను ఒక్కనే వస్తా, నువ్వు రాజీనామా చేసిరా, మళ్ళీ ఎన్నికలు పెడతారు, అప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా చూద్దాం. అది ఎలా నీ లెక్క అబద్ధపు
పునాదుల మీద గెలిచినట్టు కాదు. అబద్ధపు పునాదుల మీద గెలిచి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నావు. ఏమనంటే నువ్వు సంవత్సరంన్నర నుంచి కనీసం ఎలివేటెడ్ కారిడార్ గురించి అడగనోనివి, మరి నువ్వు అడగలేదు. ఇక మేమన్నా అడగాలి ప్రతిపక్షంగా. అందుకనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అధికారుల దగ్గరికి వెళ్ళాం, మాట్లాడినాం, ధర్నా చేసినాం, వాళ్ళని ఒప్పించినాము. తప్పనిసరిగా అనుకూలంగా ఆ పనులు అయ్యే విధంగా వాళ్ళు డిజైన్స్ కూడా తయారు చేస్తా ఉన్నారు. బస్ స్టాండ్ ఎదురుగా బస్సులు, విజయవాడకి వెళ్ళి వచ్చే బస్సులు కానీ, లేకపోతే మచిలీపట్నం వగైరా ఆ లెఫ్ట్ ప్రాంతంలో వచ్చే బస్సులన్నీ కూడా బస్ స్టాండ్ లోకి వచ్చే విధంగా 30 మీటర్ల విడ్త్ తోటి వెహికల్స్ అండర్ పాస్ నిర్మాణం చేస్తానని మాట ఇచ్చారు. కానీ డిజైన్స్ కొద్దిగా ఇబ్బంది ఉండటం వల్ల దాన్ని 20 మీటర్లు చేస్తాం అనేది కూడా డిజైన్స్ తయారు చేస్తా ఉన్నారు. అక్కడ అండర్ పాస్ చేయడానికి అధికారులు కూడా ఆర్ఓ గాని పీడీ గారు సుముఖంగా ఉన్నారు. మాట్లాడడం మేము ఒకే పద్ధతిలో ఉంటాం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది. నువ్వు ఒళ్ళు వలగొడతానే దేనికి? నిన్ను ప్రశ్నించినందుక ఒళ్ళు వలగొట్టేది? లేదు డిండి నీళ్ళ గురించి అడిగినందుక ఒళ్ళు వలగొట్టేది? చౌటుపల్లి కారిడార్ గురించి మాట్లాడినందుక ఒళ్ళు వలగొట్టేది? రైతు బంధు ఏమైంది అని ప్రశ్నించినందుక దేని గురించి ఒళ్ళు వలగొడతావు? సమాధానం చెప్పు. నయమన్నా నిన్నేమని తిట్టే? లంగానేనా, దొంగనేనా, బడివన్నేనా, బ్లాక్ మెయిలర్ అన్ననా?